హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ ఫర్ యూ. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దిన శుభాకాంక్షలు. అలాగే కాబోయే ఉపాధ్యాయ మిత్రులకి, అలాగే ఉపాధ్యాయ సేవలు అందించినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. అదేంటంటే, ఉపాధ్యాయ దినోత్సవం అనుకుంటున్నటువంటి విధంగానే మన ఛానల్ తరపున ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపయోగపడే విధంగా, టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి ముందుకి అభివృద్ధి మార్గంలో అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటువంటి కార్యక్రమంలో మాకు కావలసినటువంటి ఎటువంటి సలహాలు సూచనలు కానీ, లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు ఎటువంటి విధానం అయినా సరే కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అయితే గురు పూజోత్సవం అంటే గురువుని పూజించడం ఒక పద్ధతి. గురువు అంటే మనము చీకటి నుండి వెలుతురులోకి తీసుకొచ్చేవాడనేసి చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ట్రెండ్లో అబ్జర్వ్ చేస్తే గురువు అనేవాళ్ళు అంటే ఈ మల్టీమీడియా, ఈ ఎఫెక్ట్స్, ఆన్లైన్ ఈ యొక్క ప్లాట్ఫామ్ వల్ల గురువుకి ప్రాధాన్యత తగ్గిందనేసి చాలామంది అపోహపడుతూ ఉన్నారు. నా దృష్టిలో ఏంటంటే, గురువు అనేవాడు లేకపోతే ఈ యొక్క గూగులే లేదు. అందుకే గూగుల్ కంటే గురువే గొప్పవాడు అవుతాడు ఎప్పటికైనా సరే. దానికి ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకున్నట్లయితే, కబీర్ దాస్ గారు చెప్పినట్లు గురువుని అలాగే గురువుతో పాటుగా దేవుణ్ణి ఒకేసారి మనకి కనిపించేటట్లు చేసినట్లయితే, ఎవరికి నమస్కారం చేస్తామని అన్నట్లయితే అందరూ కూడా ఏమంటారంటే గురువుకే నమస్కారం చేస్తారనేసి అంటారు. ఎందుకు అంటే, గురువు అనేవారు దేవుడంటే ఏమిటి, దేవుడి యొక్క ఆంతర్యం ఏమిటి, ఒక అంతర్గతంగా ఏముంటాయనే విషయాలు తెలియజేస్తూ మనకి విద్యాబుద్ధులు, మంచి నడవడిక, మంచి ఆలోచన ప్రాప్తిని సంప్రదించినటువంటి ఒక విధానంలో మనకు తెలియజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురువు. కాబట్టి ఈ గూగుల్లో ఉండే సమాచారం కూడా గురువు యొక్క ఆలోచనలోంచి వచ్చిందే. కాబట్టి గురువే గొప్పవాడనేసి మనం నమ్మకం పెట్టుకోవలసిందే. అందుకే మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున గురువుకు ప్రాధాన్యత అనేది ఎప్పుడు కూడా తగ్గదు. అది ఏ కాలంలోనైనా సరే, ఆది నుండి ఇప్పటి వరకు అయినా సరే. కాబట్టి మన ఛానల్ తరపున ఉపాధ్యాయులందరికీ ఒక ముఖ్య విన్నపం ఏమంటే, మన వృత్తిని మనం గౌరవించినట్లయితే మనకు ఖచ్చితంగా ఆ గౌరవప్రదమైనటువంటి ఆలోచన విధానము మనకి విద్యార్థుల దగ్గర నుండి అవ్వచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నుండి అవ్వచ్చు, సమాజం నుండి అవ్వచ్చు, ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఏదేమైనా సరే మన యొక్క ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి మన క్రీస్తు శేషులైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నందుకు చాలా గర్వపడవలసిన రోజు. కాబట్టి ఈరోజు చాలా గొప్పది. అటువంటి రోజునాడే ఒక కార్యక్రమం మనము చేయాలని నిర్ణయంతో ముందుకు వస్తున్నాం. అది ఏమిటంటే ఇంకేం లేదండి, మనము ఇప్పుడు ఏ విధంగా అయితే అసలు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఛానల్ని ముఖ్యంగా బేసిక్స్తో మొదలు పెడదామనే ఆలోచనతో మొదలుపెట్టాము. అతి తక్కువ కాలంలోనే అందరూ కూడా అభినందించారు. అలాగే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఆదరించారు. అదేవిధంగా మనం చాలా విషయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామనేటువంటి ఆలోచనతోనే ఉండే సందర్భంలోనే మా ఉపాధ్యాయ మిత్రులు కొంతమంది ఇటువంటి సమయంలో టెట్ డిఎస్కి ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తే బాగుంటుంది అనేసి మనకు కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి ఆలోచనతోనే మనము ఈ టెట్ డిఎస్సి అభ్యర్థుల కొరకు, అంటే ముఖ్యంగా మన ఉపాధ్యాయ మిత్రుల కొరకు వీడియోల్ని అతి త్వరలోనే మన యొక్క ఛానల్ ద్వారా, అది కూడా ఎలా అంటే ఏదో వీడియో చేశాము వ్యూస్ వచ్చాయని కాకుండా, ఉపాధ్యాయ విద్యార్థులకి అతి సులభమైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటేషన్, అలాగే కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, ఆ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఎనాలిసిస్ చేసే విధానం ఎలా ఉంది, వాటిని వీలైతే సులభమైన పద్ధతిలో, ట్రిక్ అన్నటువంటి ఎనాలిసిస్ పద్ధతిలో మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇటువంటి చాలా వీడియోలు మమ్మల్ని
చేసే విధంగా మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరి ఒకసారి మన ఛానల్ని ఆదరించినటువంటి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.